హలో 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 చెప్పు. దేనికి కేఎంఆర్ హాస్పిటల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏమన్నారా? నాకేం తెలుసు, మనకు తెలుసు కదా. మన న్యూఢిల్లీలో ఉన్నారు, సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలో కూడా ఉన్నారు మన తెలిసిన వాళ్ళు. ఏని వాయిస్ ఏదో సరిగ్గా రావడం లేదు. హలో హలో, నేను వేరే చోట హైకోర్టులో ఉన్నాను. చెప్పు. కేసా? ఏది పెట్టికోట కేసా? కోర్టు గురించి మాట్లాడుతున్నాము. సంబంధించి కోర్టు ఎలా ఉండాలండి? ఏమే తినాలేదా? తినలేదు, డాక్టర్ సీరియస్ అంటున్నారు. నాకు ఓకే, నాకే యాక్సిడెంట్ అయింది, అందుకే కదా బ్లడ్ అడుగుతున్నాను. బ్లడ్ ఏం బ్లడ్ చెప్పు. మనకి మన లండన్ లో ఉన్నారు, ఇక్కడ యూరోప్ లో ఉన్నారు. జెడ్ నెగిటివ్. ఇది జే నెగిటివ్, ఇది జెడ్ నెగిటివ్. జెడ్ నెగిటివ్ నాడు మళ్ళా ఎవరు? నీ వాయిస్ సరిగా వినిపించడం లేదు. జెడ్ వైనది బ్లడ్ ఆ గ్రూపే. ఎవరు అసలు ఎట్లా జరిగింది ఏమి చెప్పు. కాదు, నీది వైయా జెడ్డా? నాకు అయ్యి ఏమి, నాకు జెడ్ కావాలి. జెడ్ అర్జెంట్. మంది కూడా నా తమ్ముడు లేదు కాల్సింటే. అవునా, త్వరగా అరేంజ్ చేస్తావా? కాదు అసలు ఏంటి ఏం జరిగింది? ఇంటికి అత్యంత అవసరం బ్లడ్ ఏంటికి అవసరము? నీ వాయిస్ సరిగా వినిపించడం లేదు. వాయిస్ ముందు చాలా ఇక్కడ మనకి ఏసీలు అన్నీ ఎక్కువ వేసినారు అనమాట. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అన్నీ వేసినారు కోట్లో. ఎందుకు పెట్టికోట్ కేసుకి ఎందుకు అంత? అది కాదు కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకులే. కానీ ఇప్పుడు నీ గురించి ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు రక్తం బ్లడ్ అంటే ఏంటి వల్ల నీకు అంత సీరియస్ అయింది? ఎట్లా జరిగింది? లేదు, నా ఫ్రెండ్ కిందకి పడేసింది. నా ఫ్రెండ్ వైష్ణవి, నీకు తెలుసు కదా. అబ్బా రికొంటున్నాడు కానీ దానికి దాన్ని చెప్పు ఇటువంటి కొట్టాలి. దాన్ని చెప్పడానికి ఎంత చెప్పినా నీకు చెప్పేది అర్థం చేసుకోరా. మొండ చేత పట్టద్దు, పోవద్దు అంటే ఇంటావా? చూడు ఎంతవరకు ప్రాణాన్ని తెచ్చుకుంటావు. అసలు దాన్ని చెప్పు తిప్పుకొని కొట్టాలి ఫస్ట్. బ్లడ్ సెట్ చేయమంది, బ్లడ్ సెట్ చేయి, లేదా నీ బ్లడ్ కోసి తీస్తా. ఎందుకురా ఏ బారికొంటుదానా నీ అబ్బానికి? నువ్వు అసలు నా గర్ల్ ఫ్రెండ్ నిండిపోతున్నావు నువ్వు కోర్టులో ఉన్నావా? నీ మెట్టి కొడుతుంది. నీ కోర్టులో ఉన్నాను, దారిలో ఉన్నాను. నీకు అవసరం? నీకే చెప్పురా, కోర్టులో ఉన్నావా నువ్వు? ఇంకేముండాలి? ఇంకే ఆర్డర్ నేను ఇంకేమే బరిగొంతు ఉండదాను. ఏ కేసులు అయితే నీకే చెప్పు. ఏమి ఎవరి జోబులకు డబ్బులు కొట్టేసావు? లేకపోతే ఎవరు మేడలు చైన్ పీకావు? నీకు ఇది చిల్లర మాట్లాడు. నీ లేకి బుద్ధులు నువ్వు చూపించుకుంటావేమో. వచ్చాడు పిఠాపురం మహారాజు. నువ్వు చేస్తానవే. డాక్టర్స్ ఎవరైనా పరిచయం ఉన్నారా? నాకు యూరోప్ లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. యూరోప్ మ్యాప్ లో చెప్పరా చాలు. నువ్వు నీకు ఏమైతే నీకేమో దాని గుడ్డు ఎందుకు యూరోప్ స్పెల్లింగ్ చెప్పరా? యూరోప్ అండి REMED. అసలు యూరోప్ అంటే ఏం చెప్పరా? REMED యూరోప్. REMD నువ్వు పెట్టుకో రాడ్డు. నువ్వు పెట్టుకో. ఒక మొగంతో మాట్లాడేదాన్ని పద్ధతి నీకే మొగోడండి వచ్చానా? యూరోప్ స్పెల్లింగ్ అడితే అదే అనుకో. నువ్వు కొంచెం అనుకో. నీకు నీ అబ్బం నేను ఎగిస్తా. నీ మళ్ళా నీకే ఏమే నువ్వు అసలు మొగని ఎట్లా మాట్లాడదు? అసలు నేను అడిగింది ఏంది? నువ్వు రాడ్ ఎందుకు చెప్పినావు? నువ్వు రాడ్ అనేది నువ్వు యూరోప్ స్పెల్లింగ్ చెప్పరా? యూరోప్ RUDF రూడెఫ్ అని అబ్బా. నీతో ఎందుకు గానీ చిల్లర ఎదవతో? డాక్టర్ ఎవరైనా ఉన్నారా నీకు? బజారు ముండా లేచి మాట్లాడద్ది. కన్నికి ముందుదానా బర్రికొని తీసుకొని మాట్లాడద్దు. అసలు నీ యాక్సిడెంట్ ఎవరు చేయమంటే చూసుకొని నడపలేవా? ఎవరిని సైలు చేసుకుని పోతాను? ఏమన్నా సైలు చేసుకుంటూ వానికి ఇంటి కొట్టుకుంటా, వాని పేదలు కొట్టుకుంటా ఆసుపత్రిలో పిర్ర కోపించుకునే ఎదవు నువ్వు. యూరోప్ అంటున్నావు.
నీ అబ్బా నువ్వు దారి పోయేలందరికి వెళ్ళుకుంటూ పోతాను నీ కావాలి యాక్చువల్ గా ఏమైతే సరే కానీ నా ఫ్రెండ్ కాపాడరా. నీ నీ అబ్బా రే రే కాపాడరా. సుజాత్ ప్లీజ్ నువ్వు దాన్ని సుజాత గారా గొర్రె రే. నీకు మెంటల్ చెప్పులు కొడతా నువ్వు మళ్ళా మాట మరుస్తా నీ అబ్బా. ఎవరైనా డాక్టర్ నంబర్ అన్నా ఇవ్వరా. నీ అబ్బా చేసిందని చేసి పరిగి మంది దానా. సరే ప్లీజ్ నా ఫ్రెండ్ కి. కాదు నీది ఏ బ్లడ్ గ్రూప్? నీ అబ్బా జడ్డమ్మార్ గ్రూపే. నీ అబ్బా జడ్డమ్మార్ అంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి వచ్చేదే. చెప్పు తీసుకుని కొడతానికి గజ్జి ఉండదానా? గజ్జి ఉన్నట్టున్నావు నువ్వు. ఒక డాక్టర్ నంబర్ అన్నా ఇవ్వరా. నీ అబ్బా కొట్టుకో నంబర్ కొట్టు. చెప్పు. 9,667,36. నీకు చెప్పుతో కొట్టినా కూడా తప్పలేదురా. నీ అబ్బా ముందే 10 నంబర్లు వేలు ఎట్లా వస్తాయిరా? పెట్టుకొని చెప్తాను నువ్వు ఎట్లా? నీకే మగమే పడతా చెప్పేది. నువ్వు ఇంత బెదపోయినావు. నంబర్ వేసుకో చెప్తా. నువ్వు వేసుకో ఫస్ట్. చెప్పాలంటే వేలు చెప్తావు. నంబర్ చెప్పాలంటే క్రోర్స్ అంటావు. లంగా కూడా వేసుకుని లెక్కాడి ఉండదనా? నువ్వు నాకు చెప్తాడు ఏంది? నువ్వు వెనకల ముక్కులో పెట్టుకో, వెనకలు పెట్టి నోట్లో పెట్టుకో. నువ్వు ముక్కులు పెట్టుకో. గలీజ్ ఉండదానా? లోపడదానా? దేవర్సులదానా? మళ్ళీ కాపాడరా ఏదైనా ప్రాణాల మీద తెచ్చి మీ అబ్బా ఎట్లా పుట్టించినాడు మీ నాయన నిన్ను? ఎట్లా కన్నాడే? ఎట్లా డాక్టర్ ఎక్కువ టైం లేదంటున్నాడు. నంబర్ చెప్పురా. నువ్వు సుజాత్కి బేవర్స్ ఉండదనా? సైకో ఉండదనా? నంబర్ చెప్పురా త్వరగా. నంబర్ చెప్పురా ఏదైనా మంచి డాక్టర్ది. రాసుకో. చెప్పు. 999 మళ్ళా 00 మళ్ళా 999 మళ్ళా 00 మళ్ళా 999. కాదు 00. ఎవరిది? వాళ్ళదే, మన లండన్ డాక్టర్దే. హలో ఇప్పుడు సరే కానీ నువ్వు త్వరగా బయలుదేరి ఫ్లైట్ లో వచ్చేస్తావా హైదరాబాద్ కు? ఫ్లైట్ లో కాదు, మన మంది సపరేట్ గా ఫ్లైట్ ఉంది కదా, తెలిసిందే కదా. ఏదుంది ఫ్లైట్ నీతో? కరీం. అదే ఎగ్జిబిషన్ లోదే ఎదవా? చెప్పు. హైదరాబాద్ దుడ్డు లేకపోతే అడుగు. నీ చెప్పు కొడతా. నీకు పరిగణిస్తుందా? నీకేమే నువ్వు? నీ అబ్బా నువ్వు మధ్యలో తిరిగి అంత పెద్దగడ్డ చేస్తావు నువ్వు. సపరేట్ ఫ్లైట్ ఉందంటే వీనికి. నీ అబ్బా సరిగ్గా బండికి లైట్ ఉందో లేదో ఎదవకి ఫ్లైట్ అంట. డాక్టర్తో కాన్ఫరెన్స్ కలుపురా. చెప్పు కొడతా. నీ ఉండదా నంబర్? నువ్వు నీకు డాక్టర్ తెలుసు కదా. చేస్తాను నీ అబ్బా ఉండు. నీ దీంట్లో దీంట్లో లైన్ కలిపి కాదే. దీంట్లో షర్టు డ్రైయర్ ప్యాంటు ఇవి కాదురా మొగతనము. ఇది కొజ్జోడా కొడుక. చెప్పు ఏందిరా నువ్వు ఫోన్ పే చేయాలంటే షర్ట్ అంటావు, ఏదంటే ఆర్డర్ కలుపురా అంటే డ్రైయర్ అంటావు. ఏంది నువ్వు? ఒక కొనుక్కునే కూడా లెక్కుందే లేదా నీతో? రే ఈ అబ్బా నీ చైతాందనా దయముండా చిరుపు చుట్టుగా బ్లడ్ కాలరా అంటే ఎందురా నీ బ్లడ్? ఒక్క ముక్క మాట్లాడేదా నీ మొగోళ్ళతో? నీకెంత బాగా మొగోళ్ళు ఎవరున్నారా? నేను నాడెంగులుడు మాట్లాడుకుంటున్నాము. చెప్పు తీసుకొని కొడతా నేను. ఈ అబ్బా ఎట్లా మాట్లాడేది ఒక మొగోని? మళ్ళా గుజ్జ గిజ్జ అంటావా? నీకు ఎట్లనే డాక్టర్ నంబర్ చెప్పురా. నాకు మళ్ళా సైకోముండదానా? కాళ్ళు గుజ్జు వేరేదానా? ఉండదానా? ఉండదానా? హలో బిస్కెట్. హలో డార్లింగ్, ఐ లవ్ యూ రా. బ్లడ్ పోయిందంటే డార్లింగ్ ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఈ ఎదవకి ఏంది మాట్లాడాలో తెలీదు. డార్లింగ్ అంటే డ్రాయర్ చింపుతాం ఎదవా. ఏ పనికి మాలదానా? సౌతి ఉండదానా?
ఎవరికో పుట్టి ఏనా కొడుకు పుట్టి కన్న ఉండవాలనా నీ ఆ మందికి వస్తాను అట్లన్నీ హలో తల్లి పుట్టిన ఏ అబ్బా నువ్వు మాట్లాడతావు మళ్ళా యువతివే నువ్వు అసలుకి సుజాత అని మాట్లాడుతున్నాను. కాదురా ఏంద్రది ఏం సరే మాట్లాడే నువ్వు కోర్టులో ఎందుకు నువ్వు చెప్పు నాకు. నువ్వు లాయరా? లాయరా? ఏమి లాయర్ ఏమైంది? ఏం రా అట్లా నువ్వు లాయరా? ఏమి డ్రాయర్లు అమ్ముకునేదవా? ఏ పనికి మాలం ఉండదని అబ్బా పడుగుతాను కదా సుజాత. నువ్వు మధ్యలో ఏంటి కడుగుతున్నావు? లాయర్ కావాలి లాయర్ మళ్ళా నేను ఇప్పుడు కోర్టు చేసిన సిబిఐసి కోర్టు చేసిన నేను సిబిఐసినా మళ్ళా ఏం రా ఏమే లా అని అర్థము. సిబిఐ అంటే లా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని అర్థము. సిబిఐ అంటేనా? మళ్ళీ ఇంకేమే మాకు తెలుదులేదా, నీ అంత చదువుకోలేదు కానీ నువ్వు ఎట్లా బయలుదేరి వస్తానవా లేదా నువ్వు సుజాత చూసేకి? నువ్వు వస్తాను రాను నీకు అవసరం చెప్పురా చెప్పురా ప్లీజ్ రా. నువ్వు ముడ్డి మూసుకొని రమ్మనుడు, ఎక్కువ మాట్లాడద్దు నువ్వు. నేను చెప్పే మాటలు ఆ సుజాత మాత్రమే వినపడాలా. హలో హలో సరే కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తుంటా అన్నారు. 20,000 క్యాష్ పంపిస్తావా? క్యాషా? ఉండరా. ఓ మై గాడ్ మై గాడ్. రే గొజ్జా ఏమే ఇప్పుడు కూడా కాలేదా? నీ చెప్పుతో పడతామయ్యా. ఏడ దొరికినవరా నువ్వు? మాకి పావలా కూడా పెట్టకుండా ఊరికే సొల్లు కూతలు కూసుకుంటూ కూర్చున్నావు. చెప్తా బడాయి ఉండదానా? బడాయి మాటలు మాట్లాడదు. ఏం పెద్ద పెద్ద తోపేం కాదు. ఫోన్ మారింది, మొత్తం అనే నంబర్లు లేవు, ఫోన్ పేరు కూడా ఎక్కించుకోరు. ఇంకా హలో బిస్కెట్, నీ ఫ్రెండ్ సర్కిల్ తో ఏపీహెచ్ కదా ఎవరుతున్నా? నీ ఫ్రెండ్స్ కూడా ఎవరు 20,000 కూడా ఇరానికి ఫ్లైట్ పెట్టుకుని ఇస్తారు, కానీ మనం సీప్ అయిపోతాం కదా అని. ఎట్లా అది సీప్ కాదురాలే, అది చీప్ అంటారు ఆయన. ఏం రా నువ్వు చెప్పు దిగుతాను పని అసలు దానికి నువ్వు అసలు ఏంటి ఫోన్ తీసుకుంటున్నావు నువ్వు? హలో బిస్కెట్, దాని 10 మంది దానికి ఏంటికి వెళ్తాను చెప్తున్నారు. సరే కానీ బ్లడ్ పోతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. అమౌంట్ ఎవరుతున్నా ఏపీ కూడా కాదురా, మనం సీప్ అయిపోతుంది బంగారం వల్ల. నా ప్రాణాల కంటే నీకు సీప్ ఎక్కువ అంటే కాదు, మనం తక్కువ అయిపోతాం రా కన్నా బుజ్జి. చీపురుతో కొట్టాలా నిన్ను? చీపు కాదు, చీపురు ఎదురేసి కొట్టాలా? నువ్వు నిన్ను మేటితో కొట్టిన పర్లే, చెప్పుతో కొట్టిన పర్లే, ఇవన్నీ కాదురా. కాపాడదావా కాపాడవా? ఏ అబ్బా ఎవరు పుట్టిన నాకు ఎవరికో పుట్టాలే నీకెందుకు గాని? కాపాడతావా కాపాడవా సుజాతని? అది ఎవరికో పుట్టిన సుజాతని కాపాడతావా కాపాడవా? కాపాడుకుంటాను అందుకే చెప్పినావా నితిన్ కాల్ చెయ్యి, వాడైతే నేను కాపాడతాడు, బ్లడ్ ఇస్తాడు, హాస్పిటల్ కూడా జాయిన్ చేస్తారు. గానాగులు కోడి మాటలు మాట్లాడద్దు నువ్వు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ముందైతేనే వేరే వాళ్ళకి ఇట్లా బ్రోకర్ పని చేసే ముండలకే చూడు ఇట్లాంటివన్నీ. వానికి ఫోన్ చేయి, వీనికి ఫోన్ చేయలేదు. ఎంత కాల్ చేయి, ఫస్ట్ మెసేజ్ పెట్టు, వెంటనే వస్తాడు. సన్నాసి ఉండదానా, బేవర్స్ ఉండదానా, ఇట్లా లోఫర్లు ఉండలే మంచి పాపం చేస్తున్నా. చచ్చిపోతాంటే నువ్వు కాపాడుతున్నావా? ఇట్లా లోపల బజార్ల వదలద్దు. మంచి మంచి ఆడవాళ్ళకి అందరికి చెడ్డ పేరు. ఇట్లా లోపల సన్నాసి ఉండబట్టే మంచి వల్ల ఊరికన్నా మంచి పేరు కదా. చెప్తే కొట్టని అబ్బా 10 మంది ఉండదని ఒక మగాన్ని పట్టుకొని మొగాడు డబ్బులు ఏదంటే ఓగాడు అంటాడు, షర్ట్ షిట్ అంటాడు. చెప్తాను మగాడో కాదని వస్తాడు ముందుకు వచ్చి మళ్ళీ కాపాడుతురా సుజాతని. నువ్వు 10 మంది మగోళ్ళకి వచ్చావు, ఇంట్లో వచ్చి మాట్లాడు, నా ఇంట్లో వచ్చి నువ్వు. ఒక్క నిమిషం, నితిన్ కాల్ చేశాడు, లైన్ లో ఉండు, పక్కన ఫోన్ మాట్లాడతాను. నీ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? హలో నితిన్, నీ అబ్బాయి ఎక్కడున్నావురా?
ఈ అబ్బా అది అందరిని కన్నేసుకుంటూ పోయి సుజాతకి యాక్సిడెంట్ అయిందిరా. ఏ పని మనం ఉండదు నా సుజాతకి నువ్వు చెప్తా అమౌంట్ వేస్తావా? నాకు వస్తే ఇంకా కన్నిపోతుంది నీ అబ్బా. అట్లా నాకు కూడా 10,000 వేయరా. అది నీ చిల్లర బతికే నువ్వు వాళ్ళతో ఇంత ఆల్రెడీ చిల్లర ఏదో అని అడిగితే వాడు ఏదేదో చెప్తున్నాడు. అది నీ ఎంతమందితో నాకు ఫోన్ పెట్టి నువ్వే వస్తావా హాస్పిటల్ దగ్గరికి? పోనీ ఫస్ట్ సుజాత సుజాతకి నువ్వు సుజాతకి వచ్చేటప్పుడు పిజ్జా తేనా? అదే పిజ్జాలు బర్గర్లు తినే మూడలో పబ్లిక్ కూడా పోతారు. ఇంకా చాలా మందులు ఇంకా మందులు అయ్యే చీప్ బ్యాచ్ కూడా మీది నీది నీ అబ్బా సైతం ఒక 30,000 ఇరా. అది సంగనాకి 30,000 అడుగుతున్నా 50 పంపావురా. మరి కాల్ చేస్తా ఉండు, లైన్ లో వేరే వాడు ఉన్నాడు. చెప్తా వస్తా నీ పరిమళ చిల్లరుడు 50,000 వచ్చింది ఖర్చులు కల్లా. నీ అబ్బా పోయే నీ బతుకమంటాన్ని బతుకులేదు. రాత్రి ఏమో తినమనుకో చిత్రాన్న పొట్లమో పులిహోర పొట్లంకి వెళ్ళా డబ్బులు. పోనీ ఫస్ట్ జాతకి 20 రూపాయలు వేస్తా బీడీలారా. అదే నీ అబ్బా చిల్లర బీడీలు మాకు డబ్బులు పడినాయి, నీ బతుకును చూసుకో చిల్లరేదవా. ఫోన్ సుజాతకి. హలో హలో సుజాత అరేంజ్ వచ్చేస్తాను ఉండదు. కాదు నేను వద్దన్నా కూడా తను అడిగింది. తను చెప్తా లేదు ఇంకా అయిపోయిందిలే. తను 50,000 పంపాడు. ఎవరు వాళ్ళమ్మ చెప్పిన వాటి పోతావే నాశనం అయిపోతాయి. లేదు నేను అడగలేదు, తను అడిగింది. 30,000 అడిగితే 50 పంపాడు. అది దేవుడు వాడు వాళ్ళ అంతా సిద్ధర్ ఉంటారు వాళ్ళు. ఇది ఎందుకు బుద్ధి అసలు నంబర్ చెప్తా. ఎందుకు నువ్వు చెప్పే నంబర్ నీ నంబర్. ఇప్పుడు నువ్వు మరీ 1 lakh పంపిస్తావు 40కి కదా. మళ్ళీ పంపిపోతే మరే అవుతుంది. వద్దులేరా నువ్వు మరీ 1 lakh ఎందుకు ఇప్పుడు పంపడం. పంపిస్తా పట్టా నువ్వు. సరే ఈ నంబర్కే పంపు 1 lakh. మళ్ళీ చెప్పు నంబర్ చెప్పు. ఈ నంబర్కే పంపు. సర్లే పెట్టి మళ్ళీ మెల్ల పెట్టి పంపిస్తా చూడు. ఏంటి వచ్చిందా? రాలేదు. వచ్చింది రా. లేదు రాలేదురా. అమ్మా చిల్లరేదవా. వచ్చిందే వచ్చిందంటే రాదురా, అది పంపిస్తే వస్తుంది. నీ అబ్బా వచ్చింది చూడు, వచ్చి చూడు చేత పంపించిన. హలో రాలేదురా. వానమ్మ జీవితం ఒకసారి వాడే. ఒక్క నిమిషము ఫోన్ పే, నా ఫోన్ పే ప్రాబ్లం ఉన్నట్లుంది. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వైష్ణవి నితిన్ ఒకసారి కొద్దిగా అమౌంట్ పంపమను, చెక్ చేద్దాం ఫోన్ పేకి. నువ్వు మళ్ళీ ఎందుకు ఇంత దారుణం అయిపోతున్నావు? హలో నితిన్ కొంచెం అమౌంట్ పంపురా. పెట్టి లోపల పెట్టండి.